రోడ్డెక్కితే ఎగుడు దిగుడే, ఒళ్ళు గుళ్ళవుతుంది. బండ్లు షెడ్లకెళ్తాయి. అన్సీజన్ పరిస్థితే ఇది. ఇక రెయినీ సీజన్ అయితే దేవుడే కనిపిస్తాడు. ఎక్కడ గుంతుంది, ఏది రోడ్డు అనేది కూడా అర్థం కాక వాహనదారులకు నరకం కనిపిస్తోంది. హైదరాబాద్ రోడ్లపై ప్రయాణమంటే పద్మవ్యూహమే. అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న వాహనాల సంఖ్య, అందుకు అనుగుణంగా రోడ్లు లేవు. దీనికి తోడు నిర్వహణ లోపంతో ఒక్కో కిలోమీటర్ వెళ్లాలంటే కనీసం 10 నిమిషాలైనా పడుతుంది. 2011లో 25 లక్షల వాహనాలుండగా ఈ సంఖ్య ఇప్పుడు 45 లక్షలకు చేరుకుంది. ఆఫీస్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటే 45 నిమిషాల నుంచి గంటకు పైగా పడుతోంది. అంటే రోజులో 2 గంటలు ట్రాఫిక్ లో ఉండాల్సిందే. సొంత వెహికల్స్ ఉన్న వారి కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పై ఆధారపడ్డ వారి పరిస్థితి మరింత ఘోరం. నగరంలో రోడ్డు మీదకొచ్చే వాహనాల్లో 2 వీలర్స్ సంఖ్య 35 లక్షలు కాగా కార్లు 8 లక్షలు. ఇక మిగిలినవి ఆటోలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. ఇక హైదరాబాద్ లో వర్షం పడితే చిత్తడే. రోడ్లపై వెళ్లాలంటే నరకం. ఎక్కడ గుంతుందనేది తెలుసుకోవటం చాలా కష్టం. నగరంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగర రోడ్లన్నీ మొత్తం కూడా జలమయమైన పరిస్థితి, ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా ఉన్న రోడ్లన్నీ కూడా మొత్తం కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి, గుంతలు పడి మొత్తం కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. అధికారులు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నప్పుడు కూడా ఎట్లాంటి చర్యలు అనేవి ఇక్కడ కనిపించడం లేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సిటీ మధ్యలో ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్కు సంబంధించిన రోడ్లు చూడవచ్చు. ఇప్పుడు మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది నగరవాసులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఈ రోడ్లను చూస్తే చాలా దారుణంగా కనబడుతున్నాయి. మీరు ఇక్కడనే ఉంటారా? అసలు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఇక్కడే ఉంటాము. గత 3 నెలలుగా ఈ ప్రాబ్లం ఇలాగే ఉంది. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ డ్రైనేజ్ పైప్ లీకేజ్ ఈ వర్షం నీళ్ళే కాకుండా ఎక్కడ డ్రైనేజ్ పైప్ లీక్ అయినా కూడా ఇక్కడే వచ్చి స్టాగ్నేట్ అవుతుంది. ఈ ప్రాబ్లం చాలా సివియర్ ప్రాబ్లం. సంబడి హ్యాస్ టు టేక్ యాక్షన్. అంటే ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు? ప్రతిసారి ఇట్నే అవుతుందా? వర్షం పడ్డప్పుడే కాకుండా అక్కడ పైన ఏదైనా డ్రైనేజ్ లీక్ అయిందంటే అన్ని ఆ వాటర్ అంతా వచ్చి ఇక్కడ క్రాస్ రోడ్స్ ఇదంతా ఈ ప్రాబ్లం గత 3 నెలలుగా ఇలాగే ఉంది. ప్రధానంగా వర్షం పడిపోయిన తర్వాత ఎవరు పట్టించుకునే పరిస్థితి నెలకొంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? ఎట్లా ఉంది? ఎప్పటి నుంచి చూస్తున్నారు? थोड़ा पानी जा रहा था, वो भी बंद कर दिया. वो लाके म्यूनसिपालिटी वाले वो कंकर डाल के पूरा बंद करके चले गए. अब ये नदी हो गई, मूसा नदी हो गई. हॉस्पिटल है ये. कमिश्नर क्या कर रहा? మున్సిపల్ కమిషనర్ क्या कर रहा? రోడ్ क्या है ये? ప్రధానంగా చూసుకున్నట్లయితే మున్సిపల్ అధికారులపై కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేసిన, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అసలు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు, కానీ స్వచ్ఛ హైదరాబాద్లో రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఎట్లాంటి పనులు చేపట్టలేదని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది రోడ్ సైడ్ వ్యాపారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది? ఎంతమంది వస్తున్నారు? రోడ్లు ఇదే విధంగా ఇబ్బంది పడుతుంటే ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? 1000 మంది వస్తుంటారు. పబ్లిక్ చాలా ఇబ్బంది అయింది. ఇంతకుముందు ఫోటోలు కూడా తీసుకుపోయారు. 2-3 సార్లు పిలిపించినాం కూడా. నేను వచ్చే నెల అవుతుంది. అప్పటి ఇట్లా ఉంది. కాకపోతే రాత్రి వీళ్ళు మట్టి పోసారు, మొత్తం ఇలా నీళ్ళు పోతాయి. ఇది బంద్ పెట్టిపోయారు. రోడ్ల మరమ్మతు కోసం కంకరను కూడా ఇక్కడ పోసిన పరిస్థితి, కానీ దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. పొద్దున్న నుంచి కూడా, అంటే నిన్న సాటర్డే సండే గడిచిన తర్వాత ఉద్యోగులందరూ కూడా ఆఫీసులకు వెళ్ళడానికి, తమ అవసరాలు తీర్చుకోవడానికి బయటకు వస్తుంటారు. అంత రష్గా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్ను అధికారులు ఎట్లా వదిలిపెట్టారు, అటు స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ రోడ్లను మెయింటైన్ చేయడంలో అటు జిహెచ్ఎంసీతో పాటు అధికార వర్గాలని విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే మాత్రం ఇట్లనే ఇంకా సమస్య ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికైతే రోడ్ల మరమ్మతులను చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా సిటీలో ఉన్న రోడ్ల పరిస్థితి. వాహనాల సంఖ్య పెరుగుతున్నా రోడ్ల పరిస్థితి మాత్రం మెరుగుపట్టం లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్ల పొడవు 6411 కిలోమీటర్లు. ఇందులో బీటీ రోడ్డు పొడవు 2280 కిలోమీటర్లు. సీసీ రోడ్లు సుమారు 2080 కిలోమీటర్ల మేర ఉన్నాయి. గొప్పగా చెప్పుకుంటున్న హైదరాబాద్ లో మట్టి రోడ్లు కూడా ఉన్నాయి. వీటి పొడవు సుమారు 1660 కిలోమీటర్లు. హైటెక్ సిటీగా చెప్పుకుంటున్న హైదరాబాద్ లో మెజారిటీ రోడ్ల నిండా గుంతలే. పట్టుమని 10 కిలోమీటర్ల రహదారి కూడా సాఫీగా ప్రయాణించే పరిస్థితి లేదు. అడుగు తీసివేయాలన్నా నడకయాతనే. టోలీచౌకీ, అంబర్పేట, బాలనగర్ జంక్షన్ల దగ్గర ఫ్లైఓవర్ల నిర్మాణం, ఉప్పుగూడ, కందికల్ గేట్, సఫీల్గూడ, తుకారం గేట్ ప్రాంతాల్లో ఆర్ఓబీ, ఆర్యూబీలు, బార్ఖాస్,
బజార్ ఘాట్, మూసాపేట, మియాపూర్, మొగల్ ఖానాలా, న్యూ రహ్మత్ నగర్, కవాడిగూడ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పనులు పడకేశాయి. మొత్తం నగర రోడ్ల విస్తీర్ణంలో 30% మేర కూడా ప్రయాణానికి అనువుగా లేవు. చాలా చోట్ల మరమ్మతులు, కొత్త రోడ్లు వేయాల్సింది. ఆడ ట్రాఫిక్ జామ్ అయిందండి. ఇప్పటికి కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. మొత్తం ఉష్క డ్రైనేజ్ మొత్తం తీసేస్తున్నారు, ఉష్క రోడ్ మీద వేసేస్తున్నారు. మొత్తం ఏంటంటే దాటానికి కూడా వీలైతలే అన్న. అక్కడనే మట్టేస్తున్నారు, అక్కడనే డ్రైనేజ్ కూడా మునిగిపోతుంది. ఆ ముంగడ వస్తున్నా, ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నా, ఆడ కూడా ట్రాఫిక్ జాము. మొత్తం ఉష్క అనే డ్రైనేజ్ గిన్నేజ్ మొత్తం మునిగిపోయి పక్క రాజప్లేస్ ముంగటనే మసీద్ పక్కకే గల్లీలా మొత్తం నిండిపోయి ఈడు దాకొస్తాయి అన్న, నీళ్ళు ఈడు దాకొస్తాయి, బండ్లు కూడా పోలేవు అన్న. అట్లుందన్న పరిస్థితి. ఈ నుంచి ఆడ దాకా వస్తున్నాను, అట్లా చూసుకుంటూ వస్తున్నాను. వర్షాకాలంలో 20,000 గుంతలు పడుతున్నాయి. వీటిని మరమ్మతు చేయడానికి ప్రత్యేక యంత్రాలు వచ్చినా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. వర్షాకాలం ఇంతే అన్నట్లు మారిపోయారు జనం.